తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరంలో చాలా రకాలైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా సంభవించే అవకాశం ఉంది. ఊహించని లాభాలు, రహస్య ఆదాయాలు, కమిషన్ పరంగా డీల్స్ చేసేటువంటి అవకాశం కూడా ఫేస్ చేస్తారు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, దాని పరంగా జాగ్రత్తగా ఉండాలి. లీగల్ ఖర్చులు పెరగచ్చు, వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగచ్చు. ప్లానింగ్ చేసుకొని అన్నీ కూడా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఉద్యోగం అలాగే వ్యాపార సంబంధిత విషయానికి వస్తే కనుక ఉద్యోగంలో మార్పులు జరిగేటువంటి యోగ్యంగా ఉంటుంది. మార్పులు జరుగుతాయి, యోగ్యంగా కూడా ఉంటుంది. కొత్త రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే రీసెర్చ్, అలాగే సెక్యూరిటీ, టెక్నికల్ రంగంలో శుభంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక రహస్య ఒప్పందాలు, డీలింగ్స్, బిజినెస్ పరమైనటువంటివి, ఇన్వెస్టింగ్, సెక్యూరిటీ పరమైనటువంటి రంగాల్లో లాభం అధికంగా ఉంటుంది. విద్యార్థుల పరమైనటువంటి విషయానికి వస్తే కనుక పరిశోధనా రంగము, మెడికల్ రీసెర్చ్, సైకలాజికల్గా అలాగే ఫోరెన్సిక్ సంబంధిత విద్యల్లో వీరికి అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. లోతుగా అధ్యయనం చేసేటువంటి వేటికైనా సరే వీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అనవసరమైనటువంటి డిస్కషన్స్ మానేస్తారు. ఇంటి వాతావరణానికి సంబంధించి ప్రభావం వీరిపైన చాలా ఉంటుంది. కాబట్టి కుటుంబ వాతావరణాన్ని బాగా మెయింటైన్ చేయండి. నిత్యము ధ్యానం చేయండి. చేతి వృత్తులు, కుల వృత్తులు, చేతితో పని చేసేటువంటి వాళ్ళందరూ వస్తారు దీంట్లో. రహస్యంగా చేసేటువంటి పనులు, బంగారము, లోహంతో చేసేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, అలాగే మెకానిక్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టైలరింగ్ చేసేటువంటి వాళ్ళకి యోగ్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కాస్త గోప్యంగా వ్యవహరించే విషయాలు అనవసరంగా బాహటంగా చెప్పకుండా ఉంటే మంచిది. అలాగే బ్యాక్డోర్ పాలిటిక్స్ అనేటువంటి విపరీతంగా జరుగుతాయి. దాంట్లో మీరు ఇబ్బంది పడడం, బలవడం కూడా జరగచ్చు. స్ట్రాటజికల్గా మీరు ముందుకు వెళ్తే బలంగా ఉంటారు, ముందుకు వెళ్తారు. కళారంగానికి సంబంధించిన విషయానికి వస్తే ఎవరైతే సినిమా రంగానికి సంబంధించి థ్రిల్లింగ్ మూవీస్ చేసేటువంటి వాళ్ళు, సస్పెన్స్తో కూడిన సినిమాలు తీసేవాళ్ళు, డార్క్ రోల్స్లో నటించేటువంటి వాళ్ళు, క్రైమ్ స్టోరీస్ తీసేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి అపార్థాలు, అనుమానాలు పెరుగుతాయి. మీరు ఏదైతే సీక్రసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాటి గురించి కూడా అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓపెన్గా కూర్చొని మాట్లాడడం వల్ల ఇవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయానికి కూడా ఏంటంటే పిల్లలు చాలా తెలివిగా మాట్లాడడం, ఎదగడం చేస్తూ ఉంటారు. టెక్నికల్గా బాగా ఆసక్తి చూపిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే జాగ్రత్త వహించడం మంచిది. మూత్రపిండాల సమస్యలు పెరగచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ జరగవచ్చు, రక్తపోటు పెరగచ్చు, హార్మోనల్ సమస్యలు పెరగచ్చు. ఆహారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. కారం తగ్గించడం మంచిది. ఎక్కువగా ఉప్పు తీసుకోకుండా ఉంటే మంచిది. నీరు ఎక్కువగా తాగాలి, అలా నీరు ఎక్కువగా తాగడం మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి గోచారానికి సంబంధించిన విషయానికి వస్తే గురు గోచార రీత్యా ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే శరీరం బలంగా అవుతుంది. మానసికమైనటువంటి ధైర్యము, కుటుంబంలో సహాయ సహకారాలు కూడా పెరుగుతాయి. గురు రక్షణ ఈ సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే శని గోచారరీత్యా చూసుకుంటే కృషి చేస్తేనే ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. నెమ్మదిగా ఎదుగుదల కూడా పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. స్థిరస్థానం కూడా ఉన్నటువంటి స్థానం కూడా మారుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి సహనము, దీర్ఘకాలికంగా చేసేటువంటి పనులలో విజయాలు కూడా సాధిస్తారు. రాహు గోచార రీత్యా చూసుకుంటే ఆకస్మికమైనటువంటి మార్పులు, ఉద్యోగంలో మార్పులు, ఊహించని పరిణామాలు, మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల సంబంధిత విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. గోచార రీత్యా చూసుకున్నట్టయితే కేతు గోచార రీత్యా ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఒంటరితనం పెరుగుతుంది, అంతర్ముఖత అంటే మీలో మీరు మాట్లాడుకోవడం కూడా పెరుగుతుంది. కుజగ్రహ ప్రభావం వలన ఈ రాశాధిపతి కనుక అత్యంత కీలకమైనటువంటి శుభాలు వీరికి ఈ సంవత్సరం జరుగుతాయి. ధైర్యం పెరుగుతుంది, పోరాట శక్తి పెరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. కొన్ని రకాలైనటువంటి నష్టం అయినప్పటికీ కోపము,
ప్రమాదాల నుంచి అధిరోహించడము, ఇవన్నిటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు ఒత్తిడి, అపార్థాలు ఎక్కువవుతాయి. అలాగే జూలై నుండి మనకు సెప్టెంబర్ ప్రాంతం వరకు ఉద్యోగాల్లో మార్పులు, ఆర్థిక మార్పులు కూడా గోచరరీత్యా మనకు కనిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు లాభాలు, స్థిరాస్తులు పెరగడం లాంటివి జరుగుతాయి. డిసెంబర్ నుంచి మార్చి ప్రాంతం వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మికతలో కూడా విపరీతంగా వీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాలు ఏమైనా చేయాలి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాళీమాత దేవాలయానికి వెళ్ళడము, నరసింహస్వామికి ఆరాధన చేసుకోవడము, పూజలు చేసుకోవడము, మంగళవారం నాడు కుజగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరము కరావలంబ స్తోత్రాన్ని చదవడము, సర్ప సంబంధిత మంత్రాలు, సర్పశాంతులు చేసుకోవడము, దానాలు చేయాల్సినటువంటి విషయానికి వస్తే ఎరుపు వస్త్రాన్ని లేదా మసూర్ దాల్ అంటారు కదా, అంటే ఎర్రటి కందిపప్పును దానం చేయడము, రక్తానికి సంబంధించి ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉంటే కనుక రక్తదానం చేయడం కూడా మంచిది. శుభ వర్ణాల విషయానికి వస్తే ఎరుపు రంగు వర్ణము, గోధుమలు దానం చేయడము మంచిది. గోధుమ వర్ణంలో ఉన్నటువంటి కూడా వీరు ధరించడం మంచిది. అలాగే రత్నధారణ విషయానికి వస్తే జ్యోతిష్యుల్ని సంప్రదించి రెడ్ కోరల్ అంటారంటే మనకి పగడం ఉంగరం కానీ అలా రెడ్ కోరల్ ధరించడం మంచిది. వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నివారించాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే మంగళవారం నాడు కోపాన్ని తగ్గించుకోవాలి. సీక్రసీ మెయింటైన్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే కారంగా ఉండేటువంటి పదార్థాలు అధికంగా స్వీకరించకుండా ఉంటే మంచిది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరంలో జరిగేటువంటి మార్పుల విషయానికి వస్తే కనుక గురువు ఆరోగ్యాన్ని ఇస్తాడు, శని కృషిని పెంచుతాడు, రాహు ఆకస్మికమైన మార్పులు, స్థానభ్రంశము చేయిస్తాడు. ఏదైనా సరే ఈ సంవత్సరం వీరు సహనం పాటిస్తే మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనము తిథి, వార, నక్షత్ర, యోగ కరణాన్ని బట్టి, గోచారాన్ని బట్టి ఈ విషయాలని కూడా చెప్పడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి విశ్లేషణగా 60-70 పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మనం ఉగాది రోజున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏవే ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఆ రోజు పూజ చేయడం వల్ల అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మన అందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.